ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి భక్తులుగా మీకు ఒక విన్నపము చేస్తున్నాము. టీటీడీ బోర్డు మెంబర్స్కి, టీటీడీ చైర్మన్ గారికి ఏమిటంటే, మేము ప్రతి సంవత్సరం కూడా నెలలో ఒకసారి లేకపోతే 3 నెలలకు ఒకసారి తిరుపతి వస్తూనే ఉంటాము. కానీ ఇక్కడ దర్శనాలకి సంబంధించి కొన్ని ఇబ్బందులను, భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఇప్పుడు రీసెంట్గా 2 డేస్ బ్యాక్ మేము తిరుపతి వెళ్ళి వచ్చాము. అక్కడ కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఆ ఇబ్బందులను మీ వరకు తీసుకొస్తే మీరు వాటిని సహకరించి వాటి భక్తుల యొక్క కోరికలు, విన్నపాలు అందిస్తారని చెప్పి వీడియో మీకు షేర్ చేయడం జరిగింది. ఏమిటంటే, ఫస్ట్గా మనము చూసుకుంటే శ్రీనివాసం దగ్గర మనకి ఇదివరకు ఏ టైం వచ్చినా సరే లగేజీ చెక్ చేసిన తర్వాత లోపలికి పంపించేవారు. కానీ ఇవాళ అక్కడ లగేజీ చెక్ చేసే దగ్గర ఎవరో కూడా లేరు, సెక్యూరిటీ వాళ్ళు. సో దానివల్ల ఎలాంటి ఇప్పుడు హిందూ ధర్మం మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి. దీనికి అదనుగా అవకాశాన్ని మలుచుకొని ప్రత్యర్థులు ఏదైనా చేయడానికి అవకాశం ఉన్నది. అందుకని అక్కడ సెక్యూరిటీని ఇమీడియట్లీ పంపిస్తారని, సహకరిస్తారని కోరుకుంటున్నాము. లగేజీ బ్యాగ్ సెక్యూరిటీ అన్నది లేదు శ్రీనివాసం లోపలికి వెళ్ళే వాళ్ళ దగ్గర. సో అది చాలా ఇబ్బందికరమైన సన్నివేశము. అది ఒకటి మారుస్తారని, అక్కడ అలాగే రూమ్స్లో మనం ఏదైతే శ్రీనివాసంలో ఉన్న రూమ్స్ ఏమైతే ఉన్నాయో రూమ్స్లో నీట్నెస్ కానీ, అలాగే లోపల హీటర్స్ కానీ ఏమీ వర్క్ చేయట్లేదు. అవన్నీ కూడా మీరు సరిచేస్తారని కోరుకుంటున్నాము. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి గోవిందరాజస్వామి గుడి, ఇది కూడా మనకి టీటీడీ వారి ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. అక్కడ లోపల పూజారులు ఎవరైతే ఉన్నారో పూజారులు ప్రతి ఒక్కళ్ళు కూడా మనము డబ్బు ఇస్తే పూజ చేస్తాము. ఏది అడిగినా, పువ్వు అడిగినా, గోత్రం అడిగినా, ఏమడిగినా మీరు అక్కడ డబ్బులు పెట్టండి అని మొహమాటం లేకుండా అడుగుతున్నారు. సో అది కూడా మనకి హిందువులకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అది అలాంటి పూజారుల మీద కూడా మీరు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాము. ఎందుకంటే హిందూ ధర్మం అనేది ఇవాళ డబ్బుతో ముడిపడి ఉన్నదని చెప్పి చాలామంది హైలైట్ చేయడం వల్ల ఇవాళ మనకి మత మార్పులు ఎక్కువ జరుగుతున్నాయి. ఆయన అలాంటి పూజారుల మీద మీరు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము. అది గోవిందరాజస్వామి గుడిలో ప్రతి పంతులు గారి దగ్గర అదే పరిస్థితి జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి తిరుమలలో చూసుకుంటే కనుక, తిరుమలలో ఇదివరకు ఏదైతే 300 రూపాయల దర్శనము ఏటీసీ కౌంటర్ ఉందో, ఏటీసీ కౌంటర్ దగ్గర నుంచి గేట్లో నుంచి క్యూ లైన్ జరిగేది. కానీ ఇవాళ అది ఎక్కడో మారుమూల దగ్గర నుంచి పంపిస్తున్నారు. దానివల్ల ఎన్నో కిలోమీటర్లు లోపల బ్రిడ్జిల నుంచి నడిచి లోపలికి వెళ్తే అక్కడ దాకా వెళ్ళడానికి పిల్లలతో కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇబ్బంది పరిస్థితి ఏర్పడుతున్నారు. అలాగే మేజర్గా జరిగే ఇబ్బంది 300 రూపాయల దర్శనం దగ్గర వచ్చేసరికి జరుగుతుంది ఏంటంటే టైం స్లాట్ ప్రకారము ఇదివరకు ఆ టైంకి వచ్చి మీరు దర్శనం చేసుకోండి, 1 అవర్ ముందు కానీ 1 అవర్ తర్వాత కానీ అని చెప్పేవారు. కానీ ఇవాళ రాత్రి 10 గంటలకి, 8 గంటలకి వేయించుకున్న వాళ్ళు కూడా మధ్యాహ్నం 1 గంటకి, 2ంటికి లైన్లోకి వస్తే ఎలా చేసేస్తున్నారు. దానివల్ల మధ్యాహ్నం దర్శనం వచ్చిన వాళ్ళు కూడా అదే టైంకి రావడం వల్ల అక్కడ క్రౌడ్ ఎక్కువైపోయి అక్కడ తొక్కిసలాటకి ఎక్కువ అవకాశం జరుగుతుంది. అది ఒకటి. ఇదివరకు అయితే టైం స్లాట్ ఏదైతే ఉందో 1 అవర్ 2 అవర్ బిఫోర్ మాత్రమే అలౌ చేసేవారు. కానీ ఇప్పుడు రాత్రి వాళ్ళని కూడా పొద్దున్న మాటలు అలౌ చేయడం వల్ల అంతా ఒకేసారి క్రౌడ్ ఇరుక్కుపోవడం జరుగుతుంది. మీరు చెప్పిన టైం ప్రకారం రండి దర్శనం చేసుకోండి అన్నది అక్కడ జరగట్లేదు. లోపల చెక్ చేసే వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మాకు తెలియదు, బయట పంపించే వాళ్ళని అడగండి అని అంటున్నారు. సమన్వయ లోపం వల్ల ఇది జరుగుతుంది. అదొకటి సెట్ చేయాల్సిందిగా కోరుచున్నాము. అలాగే వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కూర్చోబెట్టినప్పుడు కూడా అక్కడ పరిమితిని వాళ్ళు పాటించట్లేదు. ఆ రూమ్లోకి ఎంతమంది ఉంటే అంతమందిని పంపించేస్తున్నారు. దానివల్ల రూమ్ అంతా కూడా వదిలినప్పుడు ఒకేసారి మొత్తం అందరూ క్రౌడ్ ఇదైపోవడం వల్ల అక్కడ కూడా చాలా ఊపిరాడని పరిస్థితులు ఎదుర్కొంటున్నారు ఆడవాళ్ళు, మెయిన్గా పిల్లలు. మీరు ఆ టైంలో కూడా పలహారాన్ని పెడుతున్నారు. ఆ పలహారం పెట్టడం వల్ల కూడా ఇంతమంది క్రౌడ్ ఒకే రూమ్లో ఉండడం వల్ల ఆ పలహారాలు కూడా అందుకోవడానికి ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి అది కూడా మొత్తము చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కొంటున్నాము. అందుకని మీరు ఆ క్యూ కాంప్లెక్స్లో ఎంతమందిని, ఆ రూమ్లో ఎంతమంది అయితే ఉండగలరో అంతమందిని మాత్రం పంపించడానికి అక్కడ సెక్యూరిటీని కనుక మీరు ప్రొవైడ్ చేస్తే ఈ ఇబ్బందులు తగ్గుతాయి. అక్కడ సెక్యూరిటీ కానీ ఎవరో లేకపోవడం వల్ల రూములు ఖాళీ లేనంతగా కిక్కిరిసిపోయి ఉంటున్నారు. ముందుకు వెళ్ళిపోవాలని ఆ పరిస్థితిని అందరూ కూడా సరిచేస్తారని కోరుకుంటున్నాము. ఇది
దయచేసి మార్చి భక్తులకు వెసులుబాటు కల్పిస్తారని కోరుకుంటూ ఈ వీడియోని షేర్ చేయడం జరిగింది. ఓం నమో వెంకటేశాయ.